ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం 2026 జూన్ మాసపక్ష ఫలితాలు తీసుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది గోచారం, ప్లస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, అలాగే మీ జీవితంలో జరగబోయే వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, బిజినెస్, జాబు, ఇలాంటివన్నీ తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఫలితాలు, ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది మనం ఈ చక్రంలో చక్కగా వివరించుకోవడం, ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా మరలా చెప్పుకొచ్చేది ఏంటంటే, ద్వాదశ రాశుల వారు ఒకటి గమనించాలి. మన సంస్థలో యోగా, ఆస్ట్రాలజీ, ప్రిడిక్షన్స్తో పాటు నేర్పించడం కూడా జరుగుతుంది. మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీరు నేర్చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదాలు కలిపి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం కిందకి వర్తిస్తుంది. మీకు తీసుకున్నట్లయితే రవి భగవంతుడిని తీసుకున్నట్లయితే మీకు లాభస్థానంలోకి కర్కాటక రాశి వారికి రవి ఉన్నారు, వృషభంలో ఉన్నారు. ఈయన మీకు 2వ ఇంటాధిపతి. ఇక్కడ ఉండడం చాలా శుభప్రదం. మీకు ఈయన చక్కగా లాభంలో ఉన్నాడు కాబట్టి 2వ ఇంటాధిపతి. ఫ్యామిలీ గ్రోత్ బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యన అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. అలాగే బుధుడు వచ్చేసి ఈ యొక్క కర్కాటక రాశి, కర్కాటక వారికి వ్యయాధిపతి, అలాగే తృతీయాధిపతి అయినటువంటి బుధుడు మీకు మంచి జరగటానికి ఎంతో హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీకంటూ ఒక ఇది ఏర్పడాలి, ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరకాలి, దానికి బుధుడు బాగా కోఆపరేట్ చేస్తాడు. ఎందుకంటే ఈ యొక్క బుధునికి ఉన్నటువంటి ఏకైక పద్ధతి ఏంటంటే, మిగతా రాసులు, మిగతా గ్రహాలు, మిగతా దేవతలు తీసుకున్నట్లయితే పూజలు వాళ్ళకు తగ్గట్టుగా చేయాలి. కానీ బుధుడు ఏంటంటే ఇక్కడ నపుంసగ్రహం కాబట్టి ఎవరితో కలిసి ఉంటే వారి ఫలితాలన్నీ ఈయన ఇస్తాడు. కాబట్టి స్పష్టంగా ఈయన మీకు వ్యయాధిపతి, తృతీయాధిపతి లగ్నంలో, కర్కాటక లగ్నం, కర్కాటక రాశిలో ఉన్నారు. దానివల్ల నెగిటివ్ వస్తుంది కదా, ఇలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా యోగిస్తాడు. మీకంటూ లాభాధిపతి అయిన శుక్రుడు కూడా ఇక్కడే ఉంటాడు కాబట్టి కర్కాటక రాశిలో మంచి జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి చతుర్థాధిపతి కూడా శుక్రుడే కాబట్టి కొంచెం మదర్ సపోర్ట్ ఉంటుంది. మీరు అనుకున్న అచీవ్మెంట్స్ చేరే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ప్రారంభంలో కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి వచ్చేసి మీకు మీ రాశిలోనే ఉన్నారు. ఈయన మీకు 6వ ఇంటాధిపతి, అలాగే భాగ్యాధిపతి. శత్రు రుణ బాధలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి. వీటి నుంచి బయటపడాలంటే ఈశ్వరునికి యొక్క తిరునామల ఈశ్వరునికి పూజ చేసుకోవాలి. తిరునాకల ఈశ్వరుడు మనకు ఈ యొక్క తమిళనాడులో ఉంటుంది. అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటే జల సంబంధమైనటువంటి విపత్తుల నుంచి మీరు బయటపడే అవకాశం స్పష్టంగా ఉంది. అలాగే రొయ్యల చెరువులు, చేపల చెరువులు, ఇలా జల సంబంధమైనటువంటి వృత్తులు, న్యావి ఇట్లాంటి సంబంధించినటువంటి వృత్తులు, వీటిల్లో వారికి మధ్యస్థ ఫలితాలు అనేటివి గోచరిస్తున్నాయి. ఈ యొక్క కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి, పూజలు చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. అందులో నుంచి మీరు బయటపడడానికి మీరు చేయవలసిన ప్రథమ పని ఏంటంటే, రావి చెట్టు నుండి ప్రదక్షిణ చేసుకోవడం, అనగా దత్తాత్రేయులను పూజించడం. దీని మూలంగా మీ రాశిలోకి వచ్చినటువంటి వక్రంతో వచ్చినటువంటి ఈ యొక్క గురువు ఆ యొక్క ఫలితం అనేది కొంచెం తొలగిపోతుంది, నెగిటివ్ అనేది తొలగిపోతుంది. ఇంకా మీరు బ్రైట్ఫుల్ లైఫ్ని చూసే అవకాశం స్పష్టంగా ఉంది. పెళ్ళిళ్ళు, వీటి విషయాలలో ముందుకు వేస్తారు. క్షీరాన్నము, పంచభక్ష పరిమాణాలు తినేంత గొప్ప వైభవం వస్తుంది మీకు. అలాగే మంచి మంచి ఈవెంట్స్లో పాల్గొంటారు, వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. మీకంటూ ఒక ఉత్పత్తిని పెంచుకోవటానికి ఒక ఆలోచించి ఒక సాఫ్ట్గా ఒక ప్లాన్ సక్సెస్ఫుల్గా చేయటానికి మీ మనసులో ఉంటుంది. దానికి ఇప్పుడు పునాది పడే అవకాశం కనిపిస్తుంది. స్వస్తి.